రోజు మన గెస్ట్ దేవోభావాలో చిత్తూరు నుండి శబానా గారు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. హాయ్ చెప్పండి. చిత్తూరు నుండి మీ ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ. హాయ్ అండి అందరికీ. హాయ్. సో శబానా గారు, ఈ రోజు మీరు మా కోసం ఏం వండి చూపిస్తున్నారు? నేను గ్రీన్ చికెన్ గ్రేవీ చేస్తున్నా. వావ్, నాకు రెడ్ చికెన్ గ్రేవీ తెలుసు, ఎల్లో చికెన్ గ్రేవీ తెలుసు, గ్రీన్ చికెన్ కలర్ లో చికెనా? ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. మరి మొదలెడదామా? ఓకే, ఏం చేద్దాం? ఫస్ట్ ప్యాన్ తీసుకొని వచ్చి స్టవ్ ఆన్ చేస్తాం. పడుండడం కాదు, పని చేయడం నేర్చుకోరా. కాంతం వాడు కాంతం అండి, వాడికి అప్పులు ఎక్కువైపోయినాయి. వాడితో ఎక్కువ మాట్లాడకండి, మళ్ళీ అప్పులు తీర్చమంటాడు. పెట్రా. ఆల్రెడీ వచ్చేసి నేను 1/2 కిలో చికెన్, దానికి తగ్గ వాటరు, ఆనియన్, కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఓకే, ఇది అయిపోయింది. మసాలాలన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, మరి ఆయిల్ ఏమంటారా దాంట్లో? ఆయిల్ వేసేది. సో ఈ రోజు మనం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాం. ఎంత కావాలి? డీప్ ఫ్రై కావాలా లేకపోతే చాలో ఫ్రై కావాలా? ఎంత కావాలి? మొత్తం బాటిల్ వేసేనా? చాలు 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 చాలు. ఓకే అండి. మేడం, ఒక క్వశ్చన్ చిన్నది. చెప్పండి. మీకు అమ్మాయి ఉందా? 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి కాదు. ఇద్దరా? అవును. ఎంత వయసు ఉంటారు? ఉంటారండి, పెళ్ళిడికి వచ్చారు. సంబంధాలు ఏమన్నా చూస్తారా? పెళ్లి కూడా చేసేసానండి ఇద్దరికి. వాడి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదండి, సంసారాలు చేస్తూ పిల్లలతో బిజీగా ఉంటారు కదా, పనుడు కావాల్సి వస్తే చెప్పండి, పని చేస్తా అన్నాడు. మేడం, కట్నం వస్తే అప్పులు ఈఎంఐలు మొత్తం తీరుతాయి. ఇవన్నీ వింటే వాళ్ళైనా నీ ఇవ్వాలి కానీ కట్నం వాళ్ళు మా పిల్లలకి ఇవ్వరు కదా. అబ్బాయి కంటే మనం ఇవ్వాలి. మీకు అర్థమైతే మేడం, అమ్మాయిని అడిగింది నా కోసమే. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేద్దామా లేకపోతే అది మొత్తం తేలిపోయేటట్టుంది? లేదు లేదు, ఇంగ్రీడియంట్స్ వేస్తామండి. ఓకే. ఆయిల్ వేడెక్కేసిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. చలో. ఓకే ఓకే, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం డైరెక్ట్ ఆయిల్ లో. ఇదేం పేస్ట్ అండి? దీంట్లో పచ్చిమిర్చి ఒక 6-7 వేసానండి, 1/2 కిలోకి తగ్గట్టు. ఓకే, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయల పేస్ట్? లేదండి, పచ్చిమిరపకాయలు, మిరియాలు, కొత్తిమీర, దాల్చిన చెక్క, ఓకే, 4 వేసి పట్టి పెట్టుకున్నానండి. ఒక ఆనియన్. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఇప్పటి వరకు సీరియల్స్, మూవీస్ లో యాక్ట్ చేశానండి. ఓ వావ్, అవునా? అవునండి. ఏది సీరియల్స్ లో డైలాగులు చెప్తుంటారు, ఆపవే ఆపవే అని అలా డైలాగ్ చెప్పండి ఏదన్నా. ఇది ఆపకుండా చెప్పండి. నేను యాక్షన్ చెప్తా, మీరు చేయండి. 3, 2, 1 యాక్షన్. అరే ఆగు, నేను ఇక్కడ ఉన్నా కదండి. మన ఎఫెక్ట్ 3 సార్లు వేసుకోవాలి. ఆగు హరియానా, ఆగు హరియానా, ఆగు హరియానా. కాంతం 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 ఏకాంతం. అదే ఏకాంత వేళ. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందామండి. తురిమి పెట్టుకున్నాను. దీనిని కావాలనుకుంటే మనం వీటిలో కూడా మిక్స్ చేసి రుబ్బేయచ్చు. ఎంత ఎండు కొబ్బరి? ఇది ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు. స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేద్దామండి, పచ్చి వాసన వెళ్లే వరకు. ఇప్పుడు మనం వేసుకుంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అండి? ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు, నేనైతే ఎండు కొబ్బరి సజెస్ట్ చేస్తానండి, చాలా బాగుంటది ఎండు కొబ్బరి అయితే దీనికి. ఇప్పుడు అది వేగిందండి, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది వేగింది, ఇప్పుడు కొంచెం టమోటా వేద్దామండి. ఇది యాక్చువల్లీ మేము 2 టమోటాలు గ్రైండ్ చేసుకున్నామండి. ఓకే, ఒక టమోటా అయితే చాలండి. ఇది దీన్ని ఉడకబెట్టి చేస్తారా, పచ్చిగా వేసేసారా? ఇది పచ్చిగానే అండి, పచ్చిగా మిక్సీ పట్టేస్తామండి. ఇప్పుడు ఇది గ్రేవీగా వస్తుందండి? గ్రేవీగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. కొంచెం వేయండి, తర్వాత ఓకే అండి.
సో ఇప్పుడు ఇది వేగింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనము సపరేట్ గా చికెన్ 1/2 కిలో చికెన్, పసుపు, సాల్ట్, ఆనియన్ కొంచెం పీసులు, ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను సైడ్ లో. దీన్ని తీసి ఇందులో వేసేయాలండి. సో మీరు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ ని మళ్ళీ ఇందులో వేస్తున్నారు అంతే ఈ కదా? మసాలాలో వేసేయాలండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ ఉడికిచ్చి ఆల్రెడీ కొంచెం ఉడికేదాకా కొంచెం కలవాలి మసాలా ఇట్లా. మసాలా బాగా మసాలా కలుపుకొని మొత్తం కలుపుకొని ఇంకొంచేపులు ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఉడికించుకోవాలి. మేడం మూత ఏమైనా పెట్టమంటారా కొద్దిసేపు? మూత పెట్టేసేయండి. కలిపిరా మంచిగా? మంచిగా కలిపేసాను. సో ఇలా ఒక 5 మినిట్స్ ఉడకాలి అంతే కదా? అవునండి. ఆ గ్రేవీ ఇంకా ఉడకబెట్టిన చికెన్ అన్ని రిలేటివ్స్ అయిపోవాలిరా. శబానా గారు 10 మినిట్స్ అయిపోయింది, కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుంది. నెక్స్ట్ మరి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? చూద్దామా ఉడికినాయా లేదా. వావ్ యమ్మీ. చాలా స్మెల్ బాగుంది కదా? అవును, మన కాంబినేషన్ అదరగొట్టేసాం రా. బఠానీ కినోవాకి ఇది అదిరిపోద్ది అనిపిస్తుంది. బఠానీ కిన్వా. నాకు అదేంటో ఎవరు వంట బాగా చేసిన అదేదో ఫీలింగ్, వీళ్ళు బాగుంటారే అన్నట్టు. మేడం డిష్ అవుట్ అయింది, ఇక మరి నెక్స్ట్ సెగ్మెంట్ పోదామా? ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ యమ్మీ టైం. అబ్బా, నాకు నాన్ వెజ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ తో ఉందంటే నాకు నోట్లో నీళ్ళు అసలు ఆగు, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంటది. సో తినే ముందు బఠానీ కినువా అండ్ అలాగే గ్రీన్ చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బఠానీ కినువా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ లీవ్స్, జీరా, ఇంగువ, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, పచ్చి బఠానీ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన కినువా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే పచ్చి బఠానీ కినువా రెడీ. గ్రీన్ చికెన్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసి వేగనివ్వాలి. కాస్త వేగాక 1/2 స్పూన్ ఎండు కొబ్బరి, 2 టమాటోస్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్, సాల్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ తో ఉడికించుకున్న చికెన్ ని వేసి బాగా కలుపుకొని మూత మూసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ గ్రేవీ రెడీ. ఇంకా లెట్ స్టార్ట్ దబిడి దిబిడి దబిడి దిబిడి నుద్దంచు దంచు బాలా కుమ్మడమే. మేడం ఈలోపు నేను కర్రీ వేసుకుంటా.